మధురలో ఒకసారి ఒక పెద్ద తుఫాను చెలరేగింది. యమునా నది ప్రచండ రూపం దాల్చింది. ఆకాశమంతా ఉరుములు మెరుపులతో భయంగా ఉంది. కంసుడి కారాగారంలో ఒక బాలుడు జన్మించాడు. అంత భయానక ప్రకృతి బీభత్సం వాతావరణంలో ఆ చిన్నారి తండ్రి అతన్ని ఒక గంపలో పెట్టుకొని నదిని దాటుకుంటూ రాత్రిపూట బయలుదేరాడు. ఆగకుండా ముందుకి సాగుతున్నాడు. యమునా నది ప్రవాహం ఎక్కడా ఆగలేదు. అయినా సరే ఒక అల కూడా అతని తలని తాకలేదు. ఒక వర్షం చినుకు కూడా అతని మీద పడట్లేదు. ఎందుకంటే శేషనాగే స్వయంగా ఆ దారిలో వాళ్ళను కాపలా కాస్తున్నాడు. అతడు యమునా నది దాటి తన స్నేహితుడు నందుని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ చిన్నారిని స్నేహితుడికి అప్పగిస్తాడు. అలా గోకులంలోకి శ్రీకృష్ణుడు అడుగు పెడతాడు. ఆ రోజునే మనమంతా జన్మాష్టమిగా చెప్పుకుంటాము. ఈ పండగ వేళ శ్రీకృష్ణుడికి అనేక రూపాల్లో అనేక పూజలతో పూజిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడికి ఉన్న ఈ పేర్లతోనే అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నాయి. పరమాత్ముడు ముఖ్యంగా సృష్టికర్త లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎన్నో రకాలుగా అవతరిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారం తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. రామావతారం పూర్తయిపోయిన కొంతకాలానికి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తానని తెలియజేస్తాడు. విష్ణుమూర్తి దశావతారాల్లో 8వ అవతారము శ్రీకృష్ణ అవతారము. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టగానే తన తండ్రిచే రేపల్లెలోని నందుని ఇంటికి యశోద బిడ్డగా పంపబడతాడు. పాలు తాగే వయసులో తనను చంపడానికి కంసునిచే పంపబడిన పూతన తన బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపి ఆమెను ఆశ్చర్యపరిచాడు. యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో 2 మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్నటువంటి శాపగ్రస్తులైన కుబేరుని కుమారులకు శాప విమోచనం గావించాడు. అన్న బలరాముడితో చేరి స్నేహితులతో గోపాలుడు అయ్యాడు. వేణుగానంతో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళింది నదిలో ఉన్న కాళీయుని తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడు అయ్యాడు. ప్రళయకాలంలో గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలితో ఎత్తి రేపల్లె వాసులకు ఆ గిరి కిందకు చేర్చి రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకొని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లెని మురిపించాడు. శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి బలరామకృష్ణులను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చానురా ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతన్ని రాజ్యాభిషిక్తుడిని గావించారు. చెరలో ఉన్న తల్లిదండ్రులను విడిపించి ద్వారకకు తీసుకుని వస్తారు. దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపముని ఆశ్రమం చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. సంపూర్ణ విద్యావంతులై విద్యాభ్యాస అనంతరము తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు, చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోద నందుల వద్ద రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి. తన జీవితపు తొలి దశలో శ్రీకృష్ణుడు తన ప్రియమైన గోపికలు స్త్రీ భక్తుల కోసం తరచుగా వేణు వాయిస్తున్నట్లుగా చిత్రీకరించబడ్డాడు. వీరిలో గొప్ప భక్తురాలు రాధ. ఆత్మ సాక్షాత్కార లక్షణాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని, కానీ భక్తి అనేది చిన్న మార్గమని శ్రీకృష్ణుడు బోధించాడు. మధురకు తిరిగి వచ్చిన తరువాత శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని చంపాడు. శ్రీకృష్ణుడి చంపడానికి కంసుడు చాలాసార్లు ప్రయత్నించాడు. మధురలో పాండవ యువరాజు అర్జునుడితో స్నేహం చేశాడు శ్రీకృష్ణుడు. అర్జునునికి సలహాదారుడు మరియు స్నేహితుడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం పాండవులకు మరియు కౌరవులకు మధ్య జరిగింది. కౌరవులు రెచ్చగొట్టినప్పటికీ శ్రీకృష్ణుడు సంఘర్షణలను నివారించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించాడు. కౌరవులను పాండవులకు కొద్దిపాటి భూమి మాత్రమే ఇవ్వాలని కోరాడు. అయితే ధృతరాష్ట్రుడు ఇలాంటి రాజీకి నిరాకరించాడు. యుద్ధం అనివార్యమైన తరువాత శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడు అర్జునుడికి ఒక ఎంపికని ఇచ్చాడు. శ్రీకృష్ణుని ఎంచుకోవడము లేదా కృష్ణుని సైన్యాన్ని ఎంచుకోవడము. అర్జునుడు తన సేనల కంటే శ్రీకృష్ణుని సలహాలను ఎంచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు
భగవద్గీత యొక్క అమర సంభాషణను ఇచ్చాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క యోగ వివరణ మరియు ఔత్సాహిక సాధకుడు భగవంతునితో ఐక్యతలు ఎలా కోరుకుంటుందో గతంలోని భారతీయ గ్రంథాల మాదిరిగా కాకుండా భగవద్గీత ప్రపంచ పరిత్యాగం అవసరం లేదు కానీ ప్రపంచ ఆమోదాన్ని ప్రోత్సహించింది. భగవద్గీత మరియు శ్రీకృష్ణుని జీవితము సాధారణ ప్రజలకు ఆధ్యాత్మికతను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ముఖ్యమైనవి మరియు ప్రపంచాన్ని త్యజించిన యోగులకే కాదు, శ్రీకృష్ణుని యొక్క ప్రధాన సందేశం మనిషి కోరికలేని చర్యలో పాల్గొనడము. యుద్ధ సమయంలో అర్జునుడు మరియు పాండవులు గెలవడానికి శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు తన మాటలను తానే ఉల్లంఘించాడు. మానవ నైతికత అని పిలువబడే దానికంటే తన ప్రియమైన శిష్యుడిపై తనకున్న ప్రేమను నిరూపించుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి తన విశ్వరూపాన్ని కూడా ఆవిష్కరించాడు. అర్జునునికి తన పూర్తి ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని చూపాడు. దీని తర్వాత అర్జునుడు కేవలం ఆరాధకుడు మరియు స్నేహితుడు మాత్రమే కాకుండా శిష్యుడు అయ్యాడు. శ్రీకృష్ణుడు మానవ మరియు దైవిక రెండు అంశాల్లో మూర్తి గావించాడు. అవతారిగా అతను మానవ పాత్రను పోషించాడు కానీ అదే సమయంలో పూర్తిగా గ్రహించబడిన ఆత్మ దేవునితో ఒక్కటే. అతని జీవిత కాలంలో కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయించడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుని మురళి గానానికి అక్కడి ప్రకృతి మొత్తం మైమరచిపోయింది. గోవర్ధనగిరి పరవశించింది. ఆ గానానికి అక్కడ ఉన్న నెమలులు అన్నీ ఆయన చుట్టూ చేరి తన్మయత్వంతో నాట్యమాడాయి. కృష్ణుడు మురళి వాయిస్తూ నాట్యం చేయసాగాడు. ఆయన అడుగులు చూస్తూ నెమళ్ళు నాట్యం నేర్చుకున్నాయి. ఆ దివ్య మురళీ గానము ముగిశాక నెమళ్ళు అన్నీ కలిసి స్వామికి నమస్కరించాయి. స్వామి, నీవు మాకు అద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు. నీవు మాకు గురువు. గురుదక్షిణగా ఈ మా నెమలి పింఛాన్ని స్వీకరించండి అని ఆ కృష్ణ పరమాత్ముని పాదాల ముందు తమ పింఛాలను సమర్పించాయి. శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి అప్పటి నుంచి ఆ నెమలి పింఛాలను తన తలపై ధరించడం ప్రారంభించాడు. నెమలి పింఛం దిష్టి తగలకుండా చేస్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడు అనే మహాసర్పము అతని దగ్గరకు చేరకుండా నెమలి పింఛం హెచ్చరించింది. సర్పాలకు నెమలి శత్రువు మరియు భయానక విషయము మనందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుని తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంది? దాని విశిష్టత ఏంటి అంటే శ్రీకృష్ణునికి 8 మంది భార్యలు, ఇక ప్రేమించింది 16,000 మంది గోపికలను. అయితే గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేశాడు అంతవరకే కానీ ఆయన ఏనాడు కూడా తన చనువుని అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుని మధ్య ఉన్నది పవిత్రమైన చెలిమి మాత్రమే. శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగి. నెమలి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నెమలికి అందమే పింఛము. భార్యలు 16,000 మంది గోపికలు ఉన్న అత్యంత పవిత్రుడు మన శ్రీకృష్ణుడు. అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. అందుకే కృష్ణుడు తలపై నెమలి పింఛాన్ని ధరిస్తాడు. నెమలి పింఛం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుని పవిత్రతను తెలియజేస్తుంది. శ్రీకృష్ణునికి మురళి అంటే ఎందుకు ఇష్టం అంటే అనే సందేహం రాధకి కూడా వచ్చింది. ఏముంది ఈ వేణువులో? ఎందుకు దీన్ని కృష్ణుడు వదలడు? ఈ వేణు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది రాధ. ఒకరోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపిస్తాడు. వెంటనే స్వామి పక్కనే ఉన్న వేణువు తీసుకొని దానిలోకి చూసింది. అందులో ఏమీ లేదు, అంతా ఖాళీ. దాన్ని అలా చూస్తూ ఉండగా కృష్ణుడు నవ్వుతూ లేచి, రాధా, ఇప్పుడు అర్థమైందా వేణు రహస్యము? నిన్ను నువ్వు ఖాళీ చేసుకుంటే నీలోకి కృష్ణతత్వం ప్రవేశిస్తుంది. నిన్ను నువ్వు అనవసర విషయాలతో నింపేసుకుంటే ఇక నాకు చోటు ఏది అని అప్పుడు రాధకు కృష్ణుడు వేణువు ఎందుకు ఇష్టపడతాడో అని అర్థమైంది. భౌతికంగా చూస్తే మనం వెన్నెముకనే వేణువు. దానిలోని రంధ్రాలు యోగ చక్రాలకు ప్రతీకలు. దాని గుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేశానంటే కుండలిని సహస్రానికి తగిలి కృష్ణ దర్శనం అవుతుంది. అర్థమైంది కదా శ్రీకృష్ణుని యొక్క లీలలు. కృష్ణునికి వేణువు అంటే ఎందుకు ఇష్టమో. ఇక మన శరీరాన్ని వెదురు చేసుకోవాలా, వేణువు చేసుకోవాలా అనేది మన ఇష్టము. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.